బుధవారపు బాలాజీ మాట్లాడుతూ బీసీ చైతన్యం మరియు బీసీ కుటుంబాలతో చర్చ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ 7వ డివిజన్ లక్ష్మీపురం సెంటర్ నందు కార్యక్రమం యొక్క కరపత్రాలను ప్రతి ఒక్కరికి అందజేస్తూ బీసీ సింహగర్జన గత నెలలో జరిగిన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ నెల 23వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు బీసీ డిమాండ్లపై వినతి పత్రాలను ఇచ్చిన దానిని వివరిస్తూ ఈ నెల 31వ తేదీ లోపల బీసీలో 5 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏప్రిల్ 11వ తేదీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అమర నిరాహార దీక్ష చేపడుతున్నారని దీనికి అన్ని వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమా గోపాల్ మరియు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు। భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరి కేంద్రంగా బీసీల డిమాండ్ల సాధన కోసం ఒక భారీ కార్యక్రమం బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ కుటుంబాన్ని కరపత్రాల ద్వారా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది। ఆ కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లు తీర్చమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది। ఆ యొక్క డిమాండ్లు మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు జరపాలి, మూడవది బీసీలని సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి। అలాగే బీసీలకి గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు కార్పొరేషన్ ప్రకటించినవి తప్ప ₹1 నిధులు కూడా కేటాయించాలి, వాటికి కూడా వెంటనే నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఈ నెల 31వ తేదీలోపు ఈ డిమాండ్లను తీర్చమని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది। ఈ నెల 31వ తేదీ లోపల ఆ డిమాండ్లు కానీ ప్రభుత్వం తేల్చకుండా బీసీలని వంచిస్తే ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్ లో ఆమర నిరాహార దీక్షకి కూర్చుంటానని పిలిపించాడు। ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లోని 29 జిల్లాల కలెక్టర్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। రెండో ప్రక్రియలో భాగంగా ఈ రోజు 28వ తేదీ ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము। ఆ సందర్భంగా ఈ సెంటర్లో రోజుకి 400-500 మంది భవన నిర్మాణ కార్మికులు ఈడకొచ్చి ప్రతిరోజు పని కోసం వేచి చూస్తుంటారు। ఇలాంటి కార్మికుల బాగోగుల కోసం వీళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి కానీ లోన్లు ఇస్తే వాళ్ళు ఆ లోన్లు తీసుకొని సొంతంగా పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క బిడ్డల్ని చదివించుకొని ఉన్నత శిఖరాల వైపు ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటగా ఈరోజు నెల్లూరు నగరం సిటీ పరిధిలో ఇది 7వ డివిజన్ లక్ష్మీపురం నందు ప్రారంభించడం జరిగింది। దీనికి పెద్ద ఎత్తున బీసీ ఎస్టీ మైనారిటీ మిగతా వర్గాలందరూ తరపున పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు। ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రతి కుటుంబానికి, ప్రతి పల్లికి, పట్టణానికి, ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। తెలియజేశాడు ఈ 5 డిమాండ్లలో కానీ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ లోపల కానీ నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ పూలే జయంతి రోజు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు। ఆయన కోసం మేము ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మిగతా అన్ని వర్గాలను కలుస్తున్నాము, ఆయనకు మద్దతు కోరుతున్నాము। ఈరోజు ఈ సెంటర్లో ప్రతిరోజు భవన నిర్మాణ కార్యక్రమం 400-500 మంది పని కోసం వేచి చూస్తుంటారు। మీకు సరైన పని దొరకడం లేదు। దానికోసం ఆయన తీసుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండి ప్రతి బీసీకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ₹1 కూడా నిధులు లేవు। ప్రతి ఒక్కరికి మనకు కానీ లోన్లు ఇస్తే నో గ్యారంటీతో ఇస్తే మనమందరం మన పిల్లల్ని మనందరూ బాగా చదివించుకోవచ్చు। ఎప్పుడైతే మన బిడ్డలు బాగా చదువుకొని ఆర్థికంగా ఎదుగుతారో ఆ రోజే మన కష్టాలన్నీ తీరుతాయి। ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి 3 కోట్ల మంది వర్ధిల్లాలి, బోడే రామచంద్రయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారత చైతన్య యువజన పార్టీ జిందాబాద్, భారత యువజన చైతన్య పార్టీ।
అటు రామ్మా వీళ్ళంతా వెళ్ళిపోయా వెనక్కి రావాలా